నీలంబర్ గారు, నీలంబర్కి సెట్ అయింది, నీకు సెట్ కాలేదు. ఫుల్ జెలస్ నీకు. హలో పీపుల్, సో ఈరోజు నేను మీకు చూపించబోయేది అందరికీ నచ్చే వీడియో, హోమ్ టూర్. ఇది మా ఓన్ హౌస్ కాదు, అపార్ట్మెంట్లో లీజ్ తీసుకున్నాం. బట్ యా స్టిల్ ఐ వాంటెడ్ టు షో ఇట్ టు యూ పీపుల్. సో మీకు హోమ్ టూర్ ఇచ్చేస్తాను, పదండి. సో ఇలా ఎంటర్ అవ్వగానే ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఇది హాల్, ఇది మొత్తం హాల్ మనకి. సో ఇది హాల్. ఇక్కడ మనకి ఫైర్ ప్లేస్ వచ్చింది అనమాట. సో ఇక్కడ ఫైర్ ప్లేస్ అంటే జనరల్గా ఇక్కడ కట్టెలు, ఎండి కట్టెలు పెట్టుకొని మంట పెట్టుకుంటారు వింటర్లో. చల్లగా ఉంటుంది కదా చాలా, కొంచెం వార్మ్ చేసుకోవడానికి ఇల్లుని. అది ఫైర్ ప్లేస్. నేను చెప్పులు స్టాండ్ అనుకున్నా, ఇన్ని రోజులు చెప్పులు. ఓకే ఓకే, ఫైర్ ప్లేసే. ఓకే ఓకే ఓకే. అండ్ ఇక్కడ వచ్చేస్తే లివింగ్ రూమ్ లో మనకి ఈ సోఫా అన్నమాట. ఈ సోఫా అయితే మా ఫేవరెట్ ప్లేస్ అసలు. సో అన్ని ఇక్కడ, ఇంకా బెడ్ లో నుంచి లేచి బెడ్రూమ్ నుండి బయటకు వచ్చాం మార్నింగ్ అంటే మళ్ళీ నైట్ పడుకునే వరకు ఇక్కడే స్పెండ్ చేస్తాం మేము మోస్ట్ ఆఫ్ ద టైం ని. టీవీ చూడడం, తినడం ఇక్కడే, అన్ని ఇక్కడే అనమాట. సో ఈ సోఫా అయితే మా ఫేవరెట్ స్పాట్. అండ్ ఈ ఇటు కార్నర్ కూర్చోవడం నాకు మా హస్బెండ్ కి ఇద్దరికి ఇష్టం. సో అప్పుడప్పుడు ఫైట్స్ అవుతాయి దీని గురించి. బట్ యా ఫైనల్లీ నేనే గెలుస్తాను. పక్కన టేబుల్ ఉంది కదా, సో ఇక్కడ కాఫీ టీ మేము ఎక్కువ తాగాం, బట్ ఎప్పుడైనా తాగినప్పుడు. అండ్ మార్నింగ్ లేచిన హాట్ వాటర్ తాగే అలవాటు ఉంది. సో నేను హాట్ వాటర్ కూడా ఇక్కడ పెట్టుకుంటా. అండ్ స్నాక్స్ బేసిక్ గా నీకు బద్ధకం అని చెప్తున్నావు. బద్ధకం కాదు గైస్, జనరల్ గా తాగినాక ఇక్కడ పెట్టి తర్వాత క్లీన్ చేసుకుంటాం. పెట్టుకోవడానికి ఏదైనా ఒకటి ఉండాలి కదా అట్లా. ఛార్జింగ్, ఫోన్ ఛార్జింగ్ అన్ని ఇక్కడే జనరల్ గా. ఇది త్రోస్ ఎక్కువగా వింటర్ లో యూజ్ చేస్తాం. అంటే పడేసుకోవాలి. త్రోస్ అంటే త్రో చేసేది కాదు, చలి పెడతారు కదా గైస్. ఇక్కడ యుఎస్ లో వింటర్ ఎక్కువ చల్ల ఉంటది. ఇప్పుడు మేము ఉండే ప్లేస్ లో అయితే మొత్తం స్నో పడుతుంది జనరల్ గా. సో కాబట్టి ఇవి అవసరం పడతాయి. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి. అది మా హస్బెండ్ త్రో, ఇది నా త్రో అనమాట. ఇవి కప్పుకొని కూర్చుంటే కొంచెం వెచ్చగా, కొంచెం అలా కాజీగా ఉంటుంది. మాకు ఫేవరెట్ త్రోస్, అలవాటు అయిపోయింది నాకు కూడా ఇక్కడ వచ్చాక. ఇక్కడ వచ్చేస్తే మనకి ఇది, ఇందులో కీస్, పెన్స్, అన్ని స్టఫ్ అంతా ఉంటాయి అనమాట, ఇంపార్టెంట్వి. అండ్ ఇది వచ్చేసి నేను హాబీ లాబీలో తీసుకున్నాను. హాబీ లాబీలో చాలా డెకరేటివ్ ఐటమ్స్, ఇంటికి యూస్ఫుల్ ఐటమ్స్ చాలా ఉంటాయి. సో ఇది నేను హాబీ లాబీలో తీసుకున్నాను, నాకు చాలా నచ్చింది. అండ్ ఇది నేను $5 బిలోలో కొన్నాను. $5 బిలోలో $5కి నాకు 4 చెట్లు వచ్చాయి. అండ్ ఇటు వచ్చేస్తే ఇది మనీ ప్లాంట్. ఇంకా దీన్ని ఇలా బాటిల్లో అరేంజ్ చేసాము. నాకు ఇష్టం కొంచెం. బేసిక్గా మా మమ్మీకి చెట్లు అంటే ఇష్టం. మేబీ అది నాకు కూడా మైండ్లోకి ఎక్కినట్టుంది చిన్నప్పటి నుంచి చూసి చూసి. నాకు కూడా తెలియకుండానే ఐ స్టార్టెడ్ లవింగ్ ద ప్లాంట్స్. అంటే నా ఓన్ హోమ్, నేను సెటప్ చేసుకున్న హోమ్లో పెట్టుకోవాలి అని ఆటోమేటిక్గా వచ్చేసింది అనమాట. నాకు కూడా చెట్లు ఉండాలి అరే అట్లా. సో బాటిల్ బాగుంది. ఇటు వచ్చేస్తే మీరు ఇక్కడ ఎంటర్ అవ్వగానే మీకు ఇక్కడ రైట్ సైడ్ లో టీవీ యూనిట్ అనమాట. సో ఈ టీవీ స్టాండ్ నేను అమెజాన్ లో తీసుకున్నాను. ఎవరికైనా కావాలంటే కామెంట్స్ లో చెప్పండి, నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ ఇక్కడే మేము బోర్డ్ గేమ్స్ అన్ని పెట్టుకుంటాము. మోస్ట్లీ మేము ఆడేది ఇదే, కటాన్ ఎక్కువ ఆడతాం మేము. మా ఫేవరెట్ గేమ్ ఎవ్రీ వీకెండ్ లో. సో కటాన్, సీక్వెన్స్, చిన్నపిల్లల గేమ్స్, బట్ యా వి యూజ్డ్ టు ప్లే. అండ్ ఇది రిస్క్ గేమ్. యా ఇవన్నీ గేమ్స్, యూనో కార్డ్స్ అవన్నీ. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి బుక్స్ అనమాట. ఎప్పుడు యాక్చువల్లీ వచ్చిన కొత్తలో ఆల్రెడీ అనస్ దగ్గర 3 ఉండే. నేను వచ్చిన కొత్తలో ఒక 2 బుక్స్ కొన్నా, కానీ ఇప్పటి వరకు చదవలేదు. అండ్ ఇక్కడ ఈ క్యూట్ టెడ్డీ బేర్ కనిపిస్తుంది కదా మీకు, ఇది నేను వాల్మార్ట్ లో కొనుక్కున్నాను అనమాట. నాకు చాలా క్యూట్ అనిపించింది. అండ్ ఈ స్టూల్ కూడా ఐ ఫెల్ట్ ఇట్ వెరీ క్యూట్. ఈ స్టూల్ కూడా చాలా క్యూట్ ఉంది అనమాట. నేను ఇది డాలర్ ట్రీలో కొన్నాను, నాకు చాలా నచ్చింది. సో డాలర్ ట్రీలో తీసుకున్నాను. ఇది నచ్చిన కొత్తలో అనిపించింది నాకు ఇది వెళ్ళగానే ఫస్ట్. సో ఇది ఇలా దీనిపైన సెటప్ చేశాను. సో ఇక్కడ ఒక షాండిలియర్ ఇచ్చారు, ఈ లైట్స్ అన్ని వాళ్ళే ఇచ్చారు. ఆ లైట్స్ మాత్రం మనమే తెచ్చుకోవాలి, మేమే తెచ్చుకున్నాం.
యా ఇక్కడ ఎక్కువ లైట్స్ ఇవ్వరు, కానీ ఇచ్చారు మాకు బెడ్రూమ్స్ లో లైట్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చింది బట్ హాల్లో లైట్ రాలేదు. సో మనమే ఇట్లా లైట్ సెటప్ చేసుకున్నాము. ఈ లైట్ స్టాండ్స్ దొరుకుతాయి, ఇది సెటప్ చేసుకున్నాం. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అలా పెట్టాము అనమాట. సో యా ఇక్కడ మాకు ఇంకా యాక్చువల్లీ అయితే ఇది డైనింగ్ ఏరియా, బట్ యా డైనింగ్ టేబుల్ అవన్నీ మాకు ఇప్పుడు లేవు అండ్ అవసరం కూడా లేదు. మేము మోస్ట్లీ కింద కూర్చొని తింటాం, టీవీ లేకపోతే అవసరం కూడా లేదు కాబట్టి. ప్రవళిక టీవీ లేకపోతే అస్సలు తినదు. ఏం కాదండి అనొచ్చు. ఓకే, సో ఇక్కడ దేవుళ్ళని అయితే సెటప్ చేసుకున్నాం. ఇక్కడైతే సపరేట్ గా రూమ్ ఆబ్వియస్లీ రెంట్ హౌసెస్ లో లీజెస్ లో ఉండదు కదా, మనం ఓన్ హౌస్ తీసుకుంటే అప్పుడు మనం సెటప్ చేయొచ్చు. ప్రస్తుతానికైతే మేము ఈ టేబుల్ కొన్నాము, ఇది ఐకియాలో తీసుకున్నాం అనమాట. సో యా ఈ టేబుల్ పైన మొత్తం సెటప్ చేసాము. సో ఇటు సైడ్ వచ్చేస్తే మనకి ఇక్కడ ఇది వాషర్ డ్రైయర్ యూనిట్ అనమాట. ఇలా సపరేట్ గా ఇస్తారు మనకి. మీకు తెలుసు కదా ఇక్కడ యూఎస్ లో అపార్ట్మెంట్స్ లో మీకు అందరికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది, వాషర్ డ్రైయర్ ఫ్రిడ్జ్ అవన్నీ వాళ్ళే ఇస్తారు. సో యా ఇక్కడ వాషర్ డ్రైయర్ వచ్చింది. ఇది వాషర్, ఇది డ్రైయర్. జనరల్ గా మనకి ఇండియాలో రెండు ఒకే దాంట్లో ఉంటాయి కదా, కానీ ఇక్కడ మనకి సపరేట్ సపరేట్ ఇస్తారు. సో దిస్ ఇస్ వాషర్ డ్రైయర్ క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఇటు రెస్ట్ రూమ్ వచ్చింది అండ్ ఇటు వెళ్తే మనకి ఇంకో బెడ్రూమ్ ఉంటుంది అనమాట. సో ఇటు వచ్చేది మనం ఈ రూమ్ చూద్దాం. సో ఈ రూమ్ అయితే మేమైతే ప్రస్తుతానికి ఆఫీస్ రూమ్ లాగా యూజ్ చేస్తున్నాం అనమాట. సో యా ఇక్కడ నుంచి చాలా సన్లైట్ వస్తుంది మాకు. సో లైట్స్ వేసుకునే అవసరం లేదు, ఇనఫ్ వీ హ్యావ్ ఇనఫ్ సన్లైట్ ఇన్ దిస్ హౌస్. అందుకే మాకు యాక్చువల్లీ ఈ హౌస్ చాలా నచ్చింది, ఎందుకంటే సన్లైట్ ఎక్కువ వస్తుంది. హాల్లో కానీ ఆ బెడ్రూమ్లో ఈ బెడ్రూమ్లో 3 రూమ్స్లో ఎక్కువ వస్తుంది. కొంచెం కిచెన్కి ఎక్కువ లైటింగ్ ఉండదు, బట్ యా దట్స్ ఓకే. ఇల్లు అయితే లైటింగ్ బాగానే ఉంటుంది. సో యా ఇది మా హస్బెండ్ వర్క్ స్పేస్. ఈ టేబుల్ ఈ చైర్ ఆయన వర్క్ చేసుకునేటప్పుడు యూజ్ చేస్తారు అండ్ మేము వీడియోస్ ఎడిట్ చేసేటప్పుడు ఇద్దరం కలిసి ఇక్కడే కూర్చొని చేస్తాం అనమాట, వీడియో ఎడిటింగ్ అదంతా. సో దిస్ ఇస్ ద ఆఫీస్ స్టాఫ్ అదంతా. అండ్ ఇది ఎక్స్ట్రా బెడ్ అనమాట. ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళు ఇది యూజ్ చేసుకుంటారు, సో వాళ్ళ కోసం ఈ బెడ్. అండ్ మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక మిర్రర్ ఉంది. మన గర్ల్స్ కి మిర్రర్ కంపల్సరీ కదా ఎక్కడ వెళ్ళినా. సో ఇక్కడ ఒక మిర్రర్ ఉంది, రెస్ట్ రూమ్స్ లో ఉన్నాయి మిర్రర్స్, పెద్ద మిర్రర్స్. అండ్ మేము ఒక మిర్రర్ పెట్టుకున్నాం బెడ్రూమ్ లో. సో చాలా మిర్రర్స్ ఉన్నాయి మా ఇంట్లో. యా ఇది వన్ ఆఫ్ ద మిర్రర్. అండ్ ఇక్కడ ఒక రూమ్ ఉంది, ఏంటిదని చూస్తున్నారా, ఇది వార్డ్రోబ్ అనమాట. 2 రూమ్స్ కి మాకు వార్డ్రోబ్ వచ్చింది. సో ఇదే ఒక రూమ్ లాగా ఉంటుంది, చూపిస్తాం మీకు ఇప్పుడు. యా సర్దమన్నా కదా, బాగాలేదా? సర్దలేదా? ఫిల్టర్ చేద్దాంలే. సో కొంచెం మెస్సీగా ఉంది ఇది. ప్యాకింగ్ అవన్నీ నడుస్తున్నాయి నేను ఇండియా వెళ్ళడానికి. సో కొంచెం మెస్సీగా ఉంది, అడ్జస్ట్ అయిపోయింది. యా ఇక్కడ ఇవన్నీ జాకెట్స్ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ జాకెట్స్ మా హస్బెండ్. ఇది ఒక్కటే నాది. ఇది చిన్న వార్డ్రోబ్, ఇంకో పెద్ద వార్డ్రోబ్ ఉంది కదా అక్కడ కూడా నీవు ఉన్నాయి. ఇన్ని జాకెట్స్ అయితే నాకు లేవు. 1 2 3 4 5 6. సో యా ఈ రూమ్ కి ఆపోజిట్ లో ఇక్కడ మనకి రెస్ట్ రూమ్ ఉందన్నమాట. సో అది చూపిస్తాను. మనకి ఏముండదు ఆబ్వియస్లీ. సో యా ఇక్కడ ఇటు బాత్ టబ్ అనమాట మనకి. ఇక్కడ షవరింగ్వే ఉంటాయి మోస్ట్లీ, స్టాండింగ్ అంటే షవర్ బాత్ టబ్ ఇదంతా ఏముంది అంతే, రెగ్యులర్ అందరికి ఉండేది. అండ్ యా ఇదంతా రెస్ట్ రూమ్ మీకు తెలుసు కదా. ఇక్కడ యా పెద్ద మిర్రర్ వచ్చింది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా లైట్స్ ఇచ్చారు. సో చాలా బాగుంటవి మిర్రర్ యూజ్ చేయడానికి అయితే. సో ఇక్కడ ఒక స్టోరేజ్ ఇచ్చారు మాకు, ఇందులో ఆయిల్, షాంపూస్, ఎక్స్ట్రా స్టఫ్ అంతా ఇక్కడే ఉంటుంది. అండ్ ఇక్కడ ఒకటి వచ్చింది. సో ఇందులో అయితే యా సన్ స్క్రీన్, సెరమ్ మా హస్బెండ్ ఉన్నాయి ఇక్కడ ఎక్కువ, అలోవెరా జెల్ సంథింగ్, బియర్డ్వి. మిర్రర్ అయితే నేనే క్లీన్ చేసిన, నేను అక్కడ క్లీన్ చేసిన. ఓకే ఇది మా హస్బెండ్ క్లీన్ చేసిన. ఈ మిర్రర్ బాగుందా, నెక్స్ట్ చూపించే మిర్రర్ బాగుందా కమెంట్స్ లో చెప్పండి. నేనే ఇంతే, వాష్రూమ్ ఇంకేముండదు. సో యా ఇటు కిచెన్, ఇది తర్వాత చూపిస్తాం మీకు లాస్ట్ లో. ఇంకో బెడ్రూమ్ చూసేద్దాం.
సో ఇంకో బెడ్రూమ్ ఇక్కడ. ఇది పెద్దదన్నమాట, మేము రెగ్యులర్ గా యూజ్ చేసేది పడుకోవడం అని అన్ని ఇక్కడే. ఇదే మాస్టర్ బెడ్రూమ్ అనుకోండి. అండ్ ఇక్కడ ఒకటి నైట్ స్టాండ్, అక్కడ ఒక నైట్ స్టాండ్ పెట్టుకున్నాము. సో ఇందులో అయితే ఇవంతా మొత్తం నా స్టఫే, పర్ఫ్యూమ్స్ అండ్ ఇది కాస్మెటిక్ బాక్స్ టార్గెట్లో కొన్నాను నేను. ఇది చాలా నచ్చింది నాకు, చిన్న క్యూట్గా లిప్స్టిక్స్ అన్ని ఇట్లా అరేంజ్ చేసుకోవచ్చు, ఐ లైనర్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ అన్ని నెయిల్ పాలిషెస్ పెట్టాను. అండ్ ఇవన్నీ వాజ్లిన్, అండ్ ఇందులో కొంచెం జ్యువెలరీ, రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్, ఎక్స్ట్రా స్టఫ్, బ్యాంగిల్స్ అవన్నీ ఇందులో ఉన్నాయన్నమాట. అండ్ అటు సైడ్ ఇంకొక నైట్ స్టాండ్ ఉంది. సో ఈ నైట్ స్టాండ్లో జనరల్గా అన్ని వాచెస్, గాగుల్స్, స్పెట్స్, నా స్పెట్స్, వాచెస్, ఆ స్టఫ్ అంతా ఇక్కడ ఉందన్నమాట. అండ్ ఇక్కడికి వచ్చేస్తే మీరు ఇక్కడ మిర్రర్, ఇది ఒక పెద్ద మిర్రర్, అంటే పొడవుగా డ్రెస్ ఆ వాష్రూమ్స్లో మిర్రర్ ఇచ్చారు మాకు, కానీ హాఫే కనిపిస్తుంది అందులో. మనకి మొత్తం చూసుకోవాలి కదా మిర్రర్లో, మొత్తం చూసుకుంటేనే అదొక సాటిస్ఫాక్షన్ వస్తుంది. అండ్ ఇక్కడ ఫ్యాన్స్ ఇక్కడ ఇట్లా అంటే మన ఇండియాలో ఉన్నట్టు కూడా ఉంటాయి ఫ్యాన్స్, బట్ మనం ఫిట్ చేసుకోలేము కదా రెంటింట్లలో. టేబుల్ ఫ్యాన్స్, ఇట్లా టేబుల్ ఫ్యాన్సే యూజ్ చేస్తాం అనమాట మేమైతే ప్రస్తుతానికి. హౌసెస్ లో అయితే వాళ్ళు కంపల్సరీ ఫిట్ చేయించుకుంటారు, ఫ్యాన్ ప్లస్ లైట్ కలిపి వస్తాయి. కొన్ని ప్లేసెస్ లో కొన్ని అపార్ట్మెంట్స్ లో ఫ్యాన్ ప్లస్ లైట్ కలిపిస్తారు. మాకైతే లేదు, చల్లగా ఉంటది కదా, ఏసీ ఉంది కదా, ఫ్యాన్ ఎందుకు మళ్ళీ? ఫ్యాన్ సౌండ్ లేకపోతే నిద్ర పట్టదు, అది సంగతి. నాకు కాదు, దానికోసం ఫ్యాన్ కొన్నాం. ఇల్లు మొత్తం ఏసీ ఉంటది గైస్. వింటర్ లో అయితే హీటర్ ఆన్ చేసుకుంటాం, సమ్మర్ లో అయితే ఏసీ ఆన్ ఉంటది, కానీ ఫ్యాన్ సౌండ్ మాత్రం ఇంపార్టెంట్. ఇలా నాకు తెలిసి చాలా మందికి ఫ్యాన్ సౌండ్ అలవాటు ఉండే ఉంటది. సో ఎంత మందికి ఆ ఫ్యాన్ సౌండ్ లేకపోతే నిద్ర పట్టదో నాకు కామెంట్స్ లో చెప్పండి. ఇటు సైడ్ వచ్చేస్తే మనకి ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారనమాట. జనరల్గా అక్కడ రెస్ట్ రూమ్ లోనే వాష్ బేసిన్, సింక్ వచ్చాయి కదా, ఇక్కడ మాత్రం సపరేట్ గా ఇట్లా బయట ఇచ్చారనమాట. అండ్ పెద్ద మిర్రర్, అండ్ ఇక్కడ కూడా లైట్స్ ఇచ్చారు మిర్రర్ దగ్గర. సో అండ్ ఇక్కడ ఇంకొకటి ఉంది కదా, ఇది మిర్రర్ కాదు, మిర్రర్ లాంటిది, ఎందుకంటే ఇది ఓపెన్ చేస్తే డోర్ వెళ్తుంది మనకి. అండ్ దీని లోపల స్టఫ్ పెట్టుకోవచ్చు మనం. సో హెయిర్ సిరమ్స్, స్నేల్ మ్యూసిన్, కొన్ని స్కిన్ కేర్ ఐటమ్స్, అండ్ ఇక్కడ కొన్ని పర్ఫ్యూమ్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా, ఇది నా పర్ఫ్యూమ్, ఇవి రెండు మా హస్బెండ్వి. అలా అన్ని స్టఫ్ ఇక్కడ ఉన్నాయి, క్లోజ్ చేసేవచ్చు. ఇది కూడా ఒక మిర్రర్ లాగా అంతే. అండ్ చెప్పా కదా 2 bed 2 bath అని. సో ఇక్కడ కూడా మాకు అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది. ఇది నేనేం చూపించట్లేదు, ఎందుకంటే సేమ్ ఇందాక ఎలా ఉందో సేమ్ అలానే ఉంటుంది. సో నేను ఇదేం చూపించట్లేదు మీకు ప్రస్తుతానికి. అండ్ ఇటు సైడ్ వస్తే ఇది ఇంకో రూమ్ అనుకుంటున్నారా? కాదు, వార్డ్రోబ్. ఇక్కడ వార్డ్రోబ్సే పెద్ద రూమ్స్ లాగా ఇస్తారు. సో ఇది ఆ వార్డ్రోబ్ కంటే కొంచెం పెద్దది, మనం నడవచ్చు, వాకింగ్ క్లోజెట్ అనమాట. సో చూద్దాం అండి. సో ఓపెన్ చేయగానే మనం ఇక్కడ ఇట్లా నడిచే స్పేస్ ఉంటుంది అనమాట మనకి. సో ఇట్లా నడవచ్చు. అండ్ ఇటు సైడ్ మొత్తం నావి, ఇటు సైడ్ మొత్తం మా హస్బెండ్. చూసారు కదా అక్కడ ఎన్ని కోట్స్ ఉన్నాయో, మళ్ళీ ఇక్కడ ఎన్ని బట్టలు ఉన్నాయి చూడండి. మొత్తం పెద్దది అంతా నువ్వు తీసుకొని ఇక్కడ నుంచి అక్కడ నేను పెట్టుకోలేను, అక్కడ కూడా పెట్టుకోను, అక్కడ ఓన్లీ జాకెట్స్. అండ్ ఇటు సైడ్ అంతా నా ట్రెడిషనల్స్ అనమాట, శారీస్, డ్రెస్సెస్, ట్రెడిషనల్ ఇండియన్ వేర్. ఇటు ఇక్కడ పైన కూడా ఇవి జీన్స్, ప్యాంట్స్ అవన్నీ, ఇవి జాకెట్స్, ఇవి నైట్ వేర్, అండ్ ఇవి యాక్టివ్ వేర్, అండ్ ఇవన్నీ మళ్ళీ క్యారీ. ఇదంతా నా వెస్ట్రన్ వేర్ ఇటు సైడ్ పెట్టుకున్నా, ట్రెడిషనల్ అటు పెట్టుకున్నా. సో ఏమంటారు, డిఫరెన్షియేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇటు కొని అటు కొని పెట్టుకున్నా. మరి స్టూల్, సో దిస్ ఇస్ ద వాట్ స్టూలా అంటే పైన తీసుకోవాలంటే స్టూల్ కావాలి. సో అట్లా ఈ స్టూల్ వాడతా. అండ్ నా బ్యాగ్స్ ఇక్కడ పెట్టినా. ఈ బ్యాగ్ లో కూడా బట్టలు ఉన్నాయి, ఇక్కడ పెట్టడం సరిపోకపోతే బట్టలు మా హస్బెండ్. కానీ ఇది మా వాకింగ్ క్లాజెట్ అనమాట. సో నెక్స్ట్ మనకి ఇంకా బాల్కనీ ఉంది, కిచెన్ ఉంది. ఫస్ట్ బాల్కనీ చూసేద్దాం రండి. సో ఇలా మనం హాల్లో ఇలా వచ్చాం కదా, సో దీనికి ప్యారలల్ గానే ఇక్కడ ఇంకో డోర్ ఇచ్చారు బాల్కనీకి, అండ్ ఇక్కడ పెద్ద విండో వచ్చింది. సో ఇది బాల్కనీ మాది. ఇది చెప్పులు స్టాండ్,
ఫైర్ ప్లేస్ గైస్. సో యా ఇది బాల్కనీ అన్నమాట. చాలా సన్లైట్ వస్తుంది మాకు బాల్కనీలో కూడా. అండ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి చూపిస్తాను మీకు, చూడండి. సో చాలా స్పేస్ వచ్చింది మాకు బాల్కనీలో, అందుకే కొన్ని చిన్న చిన్నవి సెటప్ చేసుకున్నాం, కొన్ని ప్లాంట్స్. అండ్ యా ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. సో మేము ఇక్కడ చైర్స్ వేసుకొని కొంచెం అట్లా ఎంజాయ్ చేస్తాం. మార్నింగ్ టైమ్స్లో, ఈవినింగ్ టైమ్స్లో చాలాసేపు ఇక్కడ కూర్చుంటాను నేను. అనుజ్ లేకపోయినా కూడా, అనుజ్ ఉన్నప్పుడు కూడా ఇద్దరం కూర్చుంటాం. నైట్ అది ఇంకా మోస్ట్లీ. సో యా వెదర్ బాగున్నప్పుడు అయితే దిస్ ఈజ్ అవర్ ఫేవరెట్ ప్లేస్ టు సిట్ అనమాట. చాలా బాగుంటుంది, ప్రశాంతంగా, పీస్ఫుల్గా. అసలు సౌండ్స్, డిస్టర్బెన్సెస్ ఏమి ఉండవు ఇక్కడ. అండ్ ఇక్కడ ఇది చూస్తున్నారు కదా, ఇది నేను హాబీ లాబీలో తీసుకున్నా. ఇందాక చెప్పా కదా మన కీస్ అన్ని పెట్టుకోవడానికి ఒకటి తీసుకున్నా హాబీ లాబీలో. ఇది కూడా హాబీ లాబీ నుండే తీసుకున్నా. నాకు చాలా నచ్చింది, ఇది బాల్కనీలో పెట్టుకోవచ్చు అని తీసుకున్నా. సో యా ఇది ఇంకా బ్యూటిఫుల్ చేసింది మా బాల్కనీ కొంచెం. అండ్ యా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఏంటి అని అనుకోకండి. ఇది కొంచెం వంగింది యాక్చువల్లీ, మొన్న వెదర్ వర్షం పడి అంతా. యాక్చువల్లీ ఇది మొత్తం నేనే ప్రిపేర్ చేశాను అనమాట. వినాయక చవితికి చేశాను అనమాట. ఇందులో వినాయకుడు పెట్టాము. సో ఇది మొత్తం ఎలా చేశాను, ఎలా చేసుకోవచ్చో నేను ఆల్రెడీ మొత్తం DIY వీడియో చేసి ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేశాను. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి అది కూడా చెక్అవుట్ చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ యా దిస్ వాజ్ అవర్ వినాయకుడు సెటప్ అనమాట. ఇప్పుడు మాత్రం దీన్ని ఇక్కడ బయట పెట్టి బుద్ధుడు పెట్టుకున్నాం అందులో. అండ్ ఈ టేబుల్ కూడా మేము ఐక్యాలో తీసుకొచ్చి కొంచెం పెయింటింగ్ వేసాను అనమాట చిన్నవిలా. అక్కడక్కడ ఫ్లవర్స్ కానీ బీజ్ అట్లా వేసాను. ఆ టేబుల్ చూపించలేకపోతున్నాం ఇప్పుడు ఎందుకంటే ఇది కాబట్టి. సో యా చాలా క్యూట్ అనిపించింది నాకు ఈ టేబుల్ కూడా. సో యా ఇక్కడ మీరు చూస్తే ప్లాంట్స్ పెట్టుకున్నాం మేము. యా ఇది పుదీనా చెట్టు, మీకు వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుండి తీసుకొచ్చి పెట్టాము. చాలా వచ్చింది యాక్చువల్లీ. మొన్నే మొత్తం పీకేసి పుదీనా రైస్ చేసుకున్నాం అనమాట. ఇన్ని చెట్లు ఉండగా మీరు పుదీనా చెట్టు ఎందుకు పెట్టినారు నీలంబరి గారు? పుదీనా బయట కాస్ట్లీ కాబట్టి అందుకే మనకి ఇంట్లో పెరిగితే ఆర్గానిక్ ప్లస్ మనీ సేవింగ్. చూసారా నేను మా హస్బెండ్కి ఎంత మనీ సేవ్ చేస్తాను. యా అండ్ ఇది బంతి పూల చెట్టు, చాలా బాగా అయ్యాయి ఫ్లవర్స్. మొన్న దివాళీ వ్లాగ్ లో కూడా నేను ఈ బంతి చెట్టు గురించి చెప్పాను అనమాట. దివాళీకి, డెకరేషన్ కి, పూజకి మొత్తం ఈ బంతి పూలే యూజ్ చేసాం. అన్ని పూలు వచ్చాయి అనమాట ఫస్ట్ టైం. ఇది సెకండ్ టైం వచ్చాయి, ఇంకా తెంపలేదు. యా ఇలా చెట్టు మీదే అందంగా ఉన్నాయి. ఇప్పుడు ఏం అవసరం కూడా లేదని వదిలేసాం అనమాట అలా. సో ఇప్పుడు వింటర్ కదా, బాగా పెరుగుతుంది అనుకుంటే, ఇంకా చూడాలి. లేదు పోతుంది, ఫాల్ అయిపోయిందంటే వింటర్ లోనే పెరుగుతుంది. ఇండియాలో అయితే వింటర్ లోనే పెరుగుతుంది ఇది. ఇప్పుడు ఇక్కడ వింటర్ లో మరి ఏమైతే తెలియదు. స్నో పడ్డప్పుడు ఇంకా దీన్ని ఇంట్లో పెట్టి టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. అండ్ ఈ రోజ్ చెట్టు మేము అట్లాంటా నుండి తీసుకొచ్చినాం. యాక్చువల్లీ దీనికి కూడా చాలా ఫ్లవర్స్ అయ్యాయి, కానీ ఇప్పుడు దీనికి కొంచెం లైట్ గా అట్లా పురుగు పట్టినట్టు ఉంది. సో దీనికి ఏం చేయాలో చూడాలి. నాకు తెలియదు గైస్ ఏం చేయాలో. మీకు తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి. కొంచెం పురుగు పట్టింది, దీనికి ఏమైనా రెమెడీస్ ఉన్నాయేమో నాకు చెప్పండి. వస్తే ఇది ఇంకో రూమ్ కాదు, స్టోరేజ్ రూమ్. అంటే ఇంకో రూమే, బట్ యా స్టోరేజ్ రూమ్. ఇక్కడ పార్కింగ్ స్పేస్ ఇదంతా. మనం ఎక్కడైనా కార్ పార్క్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ మాకు చాలా పెద్దగా వచ్చింది కార్ పార్కింగ్. సో యా నెక్స్ట్ ఇంకా ఫైనల్ గా మనం కిచెన్ చూసేద్దాం రండి. సో ఇక్కడ ఇట్లా వచ్చి ఇటు సైడ్ దేవుళ్ళు ఉన్నాయి కదా, సో ఇటు కిచెన్ అనమాట. కొంచెం కిచెన్ చిన్నగా వచ్చింది మాకు, బట్ యా మేము ఇద్దరమే కాబట్టి యా మాకు సరిపోతుంది కిచెన్ ఇది. అండ్ యా కిచెన్ లో ఫస్ట్ మీరు చూస్తే ఇక్కడ స్టవ్ ఇది. సో స్టవ్ ఇది ఎలక్ట్రిక్ స్టవ్ అనమాట. జనరల్ గా గ్యాస్ కూడా ఉంటాయి, గ్యాస్ ఆర్ ఎలక్ట్రిక్ 2 types లో ఏదైనా ఒకటి ఉంటుంది. కానీ మాకు లాస్ట్ టైం మేము ఉన్న ఇంట్లో కూడా మాకు ఎలక్ట్రికే వచ్చింది. బట్ ఎలక్ట్రిక్ లో మళ్ళీ 2 types ఉంటాయి, విత్ కాయిల్, వితౌట్ కాయిల్. మేము ఇంతకుముందు ఇంట్లో అట్లీస్ట్ కాయిల్ ఉండేది, విత్ కాయిల్. ఇది వితౌట్ కాయిల్. అసలు దీని మీద కుకింగ్ కష్టం, క్లీనింగ్ అంతకంటే కష్టం.
అండ్ మీకు తెలుసు కదా ఇక్కడ స్టవ్ తో పాటే కింద ఓవెన్ కూడా వస్తుంది అనమాట. సో అదంతా ఓవెన్ సెటప్. సో యా ఇది ఓవెన్, మా ఓవెన్ ఇది. స్టవ్ లైట్ ఆన్. సో ఇది మా ఓవెన్ అనమాట. తక్కువ యూజ్ చేస్తాం దీన్ని. సమ్ టైమ్స్ చికెన్ ఏమైనా స్టార్టర్స్ చేయాలన్నా ఆర్ కేక్ బేక్ చేయాలన్నప్పుడు దీన్ని యూజ్ చేస్తాం అనమాట. యా అండ్ ఇది వచ్చేసి చిమ్నీ అనమాట. జనరల్ గా అందరి ఇంట్లో ఇక్కడ ఇవన్నీ డిఫాల్ట్ గా ఇస్తారు కానీ మీకు తెలుసు కదా యూఎస్ లో ఇవన్నీ డిఫాల్ట్ గా ఇస్తారు అనమాట. అండ్ ఇక్కడ మీరు వచ్చేస్తే ఇంకా ఇక్కడ అన్ని నేను మసాలా ఐటమ్స్, బిర్యానీ మసాలాస్ ఇవన్నీ, పైన కొన్ని పిండిలు, ధనియాలు, మెంతులు ఎక్సెట్రా ఎక్సెట్రా మొత్తం కిచెన్ స్టఫ్ అంతా ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే యా స్పూన్ స్టాండ్. ఇది నేను మార్షల్స్లో తీసుకున్నా, మార్షల్స్ హోమ్ గుడ్స్లో తీసుకున్నా స్టార్టింగ్లో వచ్చినప్పుడు. అండ్ ఈ దంచేది నేను ఇండియా నుండి తెచ్చుకున్నాను అనమాట. సో మోస్ట్లీ ఇక్కడ కూడా ఈ మధ్య దొరుకుతున్నాయి కాస్కోలో, బట్ ఇంత చిన్నది కాదు, కొంచెం పెద్దగా ఉంటాయి. బట్ మాకు ఇది ప్రస్తుతానికి అయితే ఇది సరిపోతుంది. సో ఇది ఇండియా నుండే తెప్పించుకున్నాం. ఇక్కడ కింద అన్ని యూటెన్సిల్స్, గిన్నెలు అవన్నీ ఉన్నాయి అనమాట. అండ్ ఈ 2 దాంట్లో స్పూన్స్ ఉన్నాయి. ఇక్కడ స్పూన్స్, ఇక్కడ పెద్ద స్పూన్స్ అండ్ తాలింపు వేసేది ఇట్లాంటివన్నీ ఇందులో ఉన్నాయి. చిన్న స్పూన్స్ అన్నీ ఇందులో ఉన్నాయి అనమాట. సో అండ్ ఇట్ సైడ్ చూస్తే మీరు ఇది డిష్ వాషర్ చూపిస్తాం మీకు. యాక్చువల్లీ లోడెడ్ ఉంది. సో ఇట్లా మనం గిన్నెలు అన్నీ పెడితే అదే క్లీన్ చేస్తుంది. అల్యూమినియం పెట్టొద్దు, నేను జస్ట్ వాష్ చేసి ఇక్కడ పెట్టా ప్లేస్ లేక. యా డిష్ వాషర్ కింద పైన మనం లోడ్ చేసి పెట్టేసి ఆన్ చేస్తే 1 అవర్లో క్లీన్ అయిపోతుంది. సో ఇక్కడ మిక్సీ, ఇది ఇండియా నుండి తెప్పించుకున్నాం. అండ్ ఇది ఎగ్ బాయిలర్ మీకు తెలుసు. అండ్ ఇక్కడ పైన కబోర్డ్లో అయితే అన్ని పప్పులు, చింతపండు, హనీ బాటిల్, బాదాం ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాం. అండ్ ఇక్కడ అన్ని కప్స్ అనమాట, బౌల్స్, కప్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ పైన వచ్చేసి గ్లాసెస్ అనమాట. సో యా అండ్ ఇక్కడ ప్లేట్స్. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి మీకు ప్రోటీన్ పౌడర్, హెల్దీ స్టఫ్ అంతా ఇక్కడ ఉంది. ప్రోటీన్ పౌడర్, డేట్స్, ఫ్లాక్స్ సీడ్స్, విటమిన్ టాబ్లెట్స్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి అనమాట. సో యా అండ్ మీరు ఇది సింక్, వాష్ బేసిన్. సో చాలా కొంచెం చిన్నగా అనిపిస్తుంది మాకు, ఎందుకంటే 2-3 గిన్నెలు వేయగానే ఫుల్ అయిపోతుంది. ఇది కష్టం అనిపిస్తుంది, అప్పుడప్పుడే క్లీన్ చేసుకోవాలి. సో కొన్ని గిన్నెలు ఇక్కడ ఉన్నాయి, స్టిల్ డోంట్ మైండ్ గైస్. అండ్ ఇట్ సైడ్ వచ్చేస్తే ఇది ప్యాంట్రీ, సరుకులు పెట్టుకునేవి. సో ఇక్కడ అన్ని సామాన్లు, ఉప్పులు, పప్పులు ఎక్స్ట్రా తెచ్చుకుంటాం కదా, సో అవన్నీ ఇక్కడ స్టోర్ చేస్తాం అనమాట. టూ మచ్ ఆర్గనైజ్డ్ గా లేదు, బట్ కొంచెం నీట్ గా. సో ఇది రైస్ బ్యాగ్, గోధుమ పిండి, అండ్ ఇవన్నీ స్నాక్స్ అనమాట. దీస్ ఆర్ నాట్ హెల్దీ స్నాక్స్. సో అవి ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ స్నాక్స్, కారం ఇవన్నీ ఇండియా నుండే తెప్పించుకుంటాను. సో అవన్నీ స్టోరేజ్ కోసం ఇది బాగా పనికొస్తుంది మాకు. సో దిస్ ఇస్ ద ప్యాంట్రీ. అండ్ ఇటు వచ్చేసి ఫ్రిడ్జ్. అండ్ ఫ్రిడ్జ్ పైన అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని మ్యాగ్నెట్స్ ఉన్నాయి. ఇందులో నేను వెళ్ళినవి ఓన్లీ కొన్ని, వేరే మా హస్బెండ్ వెళ్ళాడు. ఫ్రిడ్జ్ లో ఇంకా స్పెషల్ స్టఫ్ ఏం లేవు, అందరికి ఉండేవే. పచ్చళ్ళు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎగ్స్, క్యారెట్స్. గ్రాసరీస్ మొత్తం చెప్పేస్తున్నావు కదా. అండ్ ఇక్కడ డీప్ ఫ్రిడ్జ్ అంటాం కదా మనం. సో కొంచెం ఇట్లా ఫ్రోజన్ స్టఫ్ అట్లాంటివి ఉన్నాయి. ఎక్కువ యూజ్ చేయం, ఏదైనా 1-2. గ్రీన్ గార్లిక్, స్ప్రింగ్ ఆనియన్ గైస్, ఇక్కడ మా పరిస్థితి. సో అట్లాంటివి ఐస్ అవన్నీ ఇక్కడ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ అ కంప్లీట్ హోమ్ టూర్ అనమాట. సో మీకు ఈ హోమ్ టూర్ ఖచ్చితంగా నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ మాకు కూడా ఈ ఇల్లు కొంచెం ఒక మెమరీ లాగా ఉంటుందని రికార్డ్ చేసుకున్నాము. అండ్ మీకు కూడా ఇల్లు మొత్తం చూపిద్దామని రికార్డ్ చేశాను. సో యా దట్స్ ఇట్, దిస్ ఇస్ అవర్ కంప్లీట్ హోమ్ టూర్ వీడియో. అన్ని చూపించానని అనుకుంటున్నాను మోస్ట్లీ. సో నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది. ఇంత చూపించినావు కదా ఇల్లు, మన ఇల్లు ఈ అపార్ట్మెంట్ ఫేసింగ్ ఎట్ సైడ్? కాదు, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, అట్లా
ఏదో ఒకటి కాదు చెప్పు. అది ఈస్ట్ కాదు ఈస్టే కాదు, సౌత్ ఫేసింగ్ ఇది. సో మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్.